ప్లాంట్కి సంబంధించి యొక్క ప్రభుత్వ పరంగా ఖర్చు 14,000 కోట్లు దశల వారీగా అంచెలంచెలుగా అది దాదాపు ఒక 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజున. ఆ రోజు 14,000 కోట్లతో వైజాగ్లో మొదలుపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతానికి, ఆ వైజాగ్కి మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉపాధి ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి. ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదొక చరిత్ర. ఆ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులకు ఎదిగిన చరిత్ర. నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు కోట్ చేస్తున్నా. వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు, మా జాతీయ నాయకులు, సెంట్రల్ మినిస్టరు, వారు అనేక పదవులు చేసినటువంటి చరిత్ర వెంకయ్యనాయుడు గారిది. కొన్ని సందర్భాల్లో నేను సభలలో వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతుంటే, మేము ఆ రోజుల విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకులు, ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వారు కూడా కోట్ చేసిన సందర్భాన్ని కూడా కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహానగరానికి ఈ యొక్క వైజాగ్ ప్లాంటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను, ఆ ప్రాపర్టీని, ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు 14,000 కోట్ల ఆస్తి విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల సంపద. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే ఈరోజు ప్రజెంట్ దాని ఆ యొక్క విశాఖ స్టీల్